మనందరికీ పరిచయమైన ప్రియులారా మాట, మనందరికీ పరిచయమైన మాట మొదటి సమూయేలు 25వ అధ్యాయములో 3వ వచనములో ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ప్రియులారా. మనం దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. 25వ అధ్యాయం 3వ వచనములో, అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు యొక్క సంతతివాడు. దేవుని వాక్యములో ప్రియులారా, మనందరికీ పరిచయమైన వ్యక్తులు వీళ్ళిద్దరు. ఎవరు అంటే పేరు ప్రియులారా, యజమానుడి పేరు నాబాలు, భార్య పేరు ఏమన్నాడంటే దేవుని వాక్యములో నుండి ప్రియులారా అబీగయలు అన్నాడు. నాబాలు, అబీగయలు. అయితే ఈ అబీగయలు ప్రియులారా బైబిల్లో ఈ స్త్రీ సుబుద్ధి అయి రూపసి అయి ఉండెను. ఎలాంటి వ్యక్తి అంటే ఈమె సుబుద్ధి కలిగినది, మంచి రూపసి అంటే అందమే కాదు కానీ గుణ లక్షణాల్లో కూడా ప్రియులారా పేరు ప్రత్యేకతలు గాంచిన వ్యక్తిగా కూడా ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం. 3 విషయాలను నేను క్లుప్తంగా మీకు అందించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అయితే తన యజమానుడి విషయంలో ఏమని రాయబడిందంటే ప్రియులారా, ఈ వ్యక్తి మోటువాడు దుర్మార్గుడు అని రాయబడింది. చెప్పండి ఏమన్నాడు? నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. మోటువాడు అంటే ప్రియులారా మరి చెప్పింది తీసుకోడు. మోటువాడు అంటే చెప్పింది తీసుకోడు, తెలిసినట్లుగా కూడా ఏం చేయరండి వారు, చేయరు. దేవుని వాక్యములో నుండి ప్రియులారా దుర్మార్గుడు అంటే ఏ పని చేయటానికైనా కూడా వాళ్ళు ఏం చేయరంటే వెనకంజి వేయరు. దుర్మార్గపు పని చేశాడు దుర్మార్గులు అంటారు. వాక్యం ఏమంటుందంటే ఇతనిలో ఉన్న గుణం మోటువాడు దుర్మార్గుడితో సుబుద్ధి కలిగిన ఈ వ్యక్తి ప్రియులారా, రూపవసి అయిన ఈ వ్యక్తి ఏమి చేస్తూ ఉన్నదంటే ఈమె దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తుంది. బైబిల్లో కూడా సొలొమోను గారు ఒక మాట రాస్తాడు. ఏమని రాస్తాడంటే 14వ అధ్యాయం చదవద్దు కానీ కొన్ని విషయాలు నేను చెప్పుకుంటూ ముందుకు వెళ్తాను ప్రియులారా. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అన్నాడు. చెప్పండి ఏమన్నాడు? జ్ఞానముతో ఉన్న స్త్రీ తన ఇంటిని కడుతుంది. మూర్ఖురాలు ప్రియులారా తన చేతులతో తన ఇంటిని ఏం చేస్తుందంటే ఊడబెరుకును అన్నాడు దేవుని వాక్యంలో. బైబిల్లో మీరు ఎక్కడైనా చూడండి ప్రియులారా, కుటుంబ వ్యవస్థను నడిపించేది సమాజంలో నాయకుడైనా స్త్రీ ఏం చేస్తుందంటే ప్రియులారా బైబిల్ ఎక్కువగా స్త్రీకి ప్రాధాన్యత ఇచ్చింది. స్త్రీ మాట్లాడకూడదు, స్త్రీ పాడకూడదు, స్త్రీ వాక్యం బోధించకూడదు అంటారు కొన్ని వ్యవస్థలు, సంఘాలు. అయితే బైబిల్లో మనం చూసినప్పుడు ఎక్కువ స్త్రీ గురించి ప్రియులారా ప్రస్తావించబడింది. ఆదికాండములో కూడా స్త్రీని గురించే చెప్పబడుతూ ఉన్నది. బైబిల్లో మనం చూసినప్పుడు ఈ ఆశీర్వాదాల దగ్గరకు వచ్చినప్పుడు కూడా 128వ కీర్తన 3వ వచనములోకి వచ్చిన తర్వాత కూడా ఏమని రాయబడిందంటే నీలో గిట నీ భార్య ఫలించు. చెప్పాలి, నీలో గిట మాట్లాడండి, నీలో గిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి. బైబిల్లో రాయబడుతున్న మాట ఏమిటంటే ఆమె సుబుద్ధి కలిగినది. అబీగయలు అంటే అర్థం ఏంటంటే ప్రియులారా సువాసన లేక లవంగపట్టి. లవంగపట్టి అంటే మనకు దొరికే లవంగపట్టి కాదు కానీ ఆ ప్రాంతంలో దొరికే లవంగపట్టి అంటే అది ఔషధానికి సాదృశ్యము. లవంగపట్టి ప్రియులారా మన సువాసనకి సాదృశ్యము. లవంగ లేక లవంగపట్టి అంటే అది ఘనతకు సాదృశ్యము, అది రాజులు వాడేది. ఈ దంపతులు ఇద్దరు కూడా వారు ఎక్కడ కొనసాగుతూ ఉన్నారంటే అక్కడ రాయబడుతున్న మాట ప్రియులారా, మీరందరికీ ఆ వాక్యం బాగా తెలుసు ప్రియులారా. ఈ అధ్యాయం మొత్తం 7వ వచనములో ఉంటుంది, వారు కర్మేలులో నున్నంత కాలము అని. వారు ఎక్కడ ఉన్నారు అంటే కర్మేలు అంటే ప్రియులారా ఈ కర్మేలు ఎలాంటిదంటే ఇది చాలా సమృద్ధి కలిగింది. ఈ కర్మేలు అంటే ప్రియులారా అందరూ సమకూడేది. కర్మేలు అంటే ప్రియులారా అందరూ కూడా ప్రియులారా
మరి ఆశీర్వాదాన్ని పొందే స్థలం అని కూడా బైబిల్లో మనము ఆయా ప్రాంతాల్లో హెచ్కేల్ గ్రంథము, యెషయా గ్రంథములో కొన్ని విషయాలు మనం చూస్తాం. టోటల్గా ఈ కర్మేలు ప్రియులారా సమృద్ధి కలిగిన ప్రాంతమే. దేవుని బిడ్డలను ఎప్పుడు కూడా దేవుడు ఎక్కడ ఎలాగ ఉంచుతాడు అంటే సమృద్ధి కలిగిన స్థలములోనే ఉంచుతాడు, ఆశీర్వదింపబడిన స్థలములోనే ఉంచుతాడు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఘనంగా ఉండాలి, దీవించబడాలి, గొప్ప కార్యాలను పొందాలనే ఆయన చిత్తము, ఆయన ఇష్టం. కాబట్టి ఎక్కడో గొర్రెల దొడ్డిలో ఉండవలసిన దావీదుని, ఎక్కడో ప్రియులారా అన్నల చేత అతమవలసిన యేసేపుని దేవుడు ఏం చేశాడంటే రాజుగా చేశాడు. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిదా, మరొకసారి స్తోత్రాలు చెల్లిదా. దేవుని వాక్యములు ప్రియులారా, ఈ అబిగాయేలు, నాబాలు వారి పంట సమృద్ధిగా పండినప్పుడు దావీదు ప్రియులారా ఆ ప్రాంతములో ఉంటాడు. ఆ ప్రాంతములో ఉండటాన్ని బట్టి దావీదు అక్కడ ఉన్నాడని, ఆ ప్రాంతములో ఉన్నాడని చెప్పేసి దొంగలు కానీ ప్రియులారా పోరాటాలు సలిపేవాళ్ళు కానీ, ఆ రోజుల్లో కూడా నక్సలైట్లు, తీవ్రవాదులు రాజ్యం మీదకు తిరుగుబాటు చేసి సైన్యం ఉండేవాళ్ళు. కానీ దావీదు అంటే ప్రియులారా అందరికీ భయం. అయితే ఆ ప్రాంతానికి ఎవరు రాకపోయేసరికి పంట, మరి గొర్రెబొచ్చు, వారి ఆహార పదార్థాలు అన్నీ కూడా సమృద్ధిగా పండినప్పుడు దావీదు ఏమంటాడంటే దేవుని వాక్యములు ప్రియులారా వారికి ఆహారం కావాలని పంపించినప్పుడు, ఆహారం కోసం పంపిస్తే ప్రియులారా ఈ నాబాలు ఏం చేస్తాడంటే మోటువాడు, దుర్మార్గుడు కదా. నాబాలు ఎలాంటి వాడు చెప్పండి? మోటువాడు, దుర్మార్గుడు. కాబట్టి కృతజ్ఞత లేకుండా ఏం చేశాడంటే దావీదుని బట్టి దీవించబడ్డాం, దావీదుని బట్టి మేము సమకూర్చుకున్నాం, దీనిలో ఉన్నది సగం దావీదుకి ఇచ్చేద్దామనే ఆలోచన అతనికి రాలేదు. కానీ అతడు వచ్చిన దూతలను ఏం చేశాడంటే ప్రియులారా ఆ వచనాల్లో నా సంపద, నా కష్టము, రాజ్యాన్ని, దేశాన్ని విడిచిపెట్టి వచ్చిన వారికి నేను ఇవ్వాలా ఏమని కృతజ్ఞతహీనుడిగా ప్రియులారా తిరుగుబాటు చేస్తాడు. తిరుగుబాటు చేసినప్పుడు దావీదు ఏం చేస్తాడంటే దేవుని వాక్యములోకి ఇప్పుడు రండి ప్రియులారా, నేను సబ్జెక్ట్లోకి వచ్చేస్తాను. మొదటి సమూయేలు 25వ అధ్యాయములో 21, 22 చదవండి ప్రియులారా. వచ్చి తిని చేసి ఉన్నాడే 22 చూడండి. అని అనుకొని అతనికున్న వారిలో ఒక మగపిల్లవానినైనను తెల్లవారినప్పటికీ నేనుండనియ్యను. చాలమ్మ. అంటే ఇప్పుడు హతం చేయటానికి, చంపేయటానికి దావీదు వస్తున్నాడు. 14, 15, 16, 17, 18 వచనాల్లో, ఆ పై వచనాల్లో ప్రియులారా 400 మంది సైన్యాన్ని, ఆయుధాలను ప్రియులారా అక్కడ పెట్టేసి తాను వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ దావీదు ఈ అబిగాయేలు యొక్క కుటుంబాన్ని, వారి సంతానాన్ని కూడా ఏం చేశాడంటే నామరూపాలు లేకుండా నాశనం చేయాలని మగపిల్లవారు అంటాడు అక్కడ. వారందరినీ కూడా హతం చేయాలని అతడు కంకణం కట్టుకొని వస్తాడు. ఇప్పుడు 7వ నెల కూడా అయిపోతుంది. 6 నెలలు అయింది, 7వ నెల అయింది. ఒకవేళ ప్రియులారా మీ మీదికి, మీ సంపద మీదికి, మీ ఆరోగ్యాల మీదికి, మీ ఆస్తి మీదికి, మీ బిడల మీదికి ఒకవేళ అపవాది ప్రియులారా, సాతానుడు లేక శత్రువు మీ మీదికి ప్రియులారా మరి దండెత్తి వచ్చాడేమో. అయితే దేవుని వాక్యములు మనం చూస్తున్నాం కదా, అబిగాయేలు ఏం చేసిందంటే ప్రియులారా ఈ వర్తమానం విన్న తర్వాత ఆమె 3 విషయాలు చేసింది. 3 విషయాలు అంటే ఈ దావీదుని ఎదుర్కోవటానికి, ఈ శత్రువుని హతమార్చటానికి, ఇక్కడ ఆ ఇంటి మీదికి, తన గుడారాల మీదకి వచ్చిన అపోహాన్ని, ఆ మరణాన్ని తప్పించుకోవటానికి ప్రియులారా ఆమె ఏం చేసిందంటే 3 విషయాలు భక్తి విధానములో ఆమె 3 గుణ లక్షణాలను దేవుని పాదముల దగ్గర పెట్టింది. ఈ నెల అయిపోయి 8వ నెలలో అడుగు పెట్టబోతున్న మీరు ప్రియులారా ఒకవేళ ఈ నెలల్లో అపవాది శత్రువు దండోపతండముగా వచ్చి మీ ఆస్తిని, మీ కష్టాన్ని, మీకున్న ప్రియులార సంతానము, మీకున్న సమస్తమును కూడా వాడు కొల్లగొట్టాడేమో, కొల్లగొట్టబోతున్నాడేమో.
ఒకవేళ ఈ నెలల్లో మీరు దీవించబడలేదు, ఆశీర్వదింపబడలేదు, ఆరోగ్యం లేదు, ఆశీర్వాదాలు నిలబడకుండా మీరు ఉన్నారేమో. అబీగయలు సంపాదించింది, సమకూర్చింది, కుటుంబాన్ని కట్టింది. ప్రియులారా, భర్త అవిధేయతను బట్టి ఇప్పుడు ఏమైపోతుందంటే ఒక్కళ్ళు కూడా మిగలకుండా, ఒక్క గింజ కూడా లేకుండా మొత్తం కూడా ప్రియులారా నాశనం అయిపోతున్నప్పుడు ఆమె చేసిన పని ఏమిటంటే ప్రియులారా 3 విషయాలు జ్ఞాపకం చేసుకోండి. నెంబర్ వన్ బైబిల్లో అదే 25 అధ్యాయము 15 నుండి మనం చదువుకున్నప్పుడు ప్రియులారా 15 వచనాన్ని చదవండి. అయితే సేపు కానీ నష్టము కానీ మాకు సంభవింపలేదు. 18 చూడండి. అందుకు అబీగయలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి, గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. ఇంకోసారి స్తోత్రాలు చెల్లిద్దామండి. ఓసారి చప్పట్లు గట్టిగా కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తున్నాం కదా, పైన ఆ మనుషుడు మాకు అపాయమేమీ చేయలేదు, అతన్ని బట్టి మేము ఏమయ్యామంటే ఆస్తి సమకూర్చబడింది. చూసారా ఈమె ఎంత కృతజ్ఞత కలిగి ఉందో. ఆ మనుషుడు ఎప్పుడు అపాయం చేయలేదు, ఇప్పుడు ఎందుకు ఇలాగా తయారయ్యాడు, ఇప్పుడు ఎందుకు వస్తున్నాడన్న గ్రహింపు ఆమెకు వచ్చింది. ఆ మనుషుడు ఎప్పుడు కూడా అతడు ఎప్పుడు అపాయం చేయలేదు, మా కోసం ప్రాణం పెట్టినవాడు, మమ్మల్ని నడిపించినవాడు. మేము ఈరోజు ఇలా ఉండటానికి కారణము ఆ వ్యక్తే. మరి ఈరోజు ఇలాగా వస్తూ ఉన్నాడంటే ఏదో అపవాది శత్రువు నష్టపరచాలనుకుంటున్నాడని ఆమె చేసిన మొదటి పని 18లో ఏంటంటే, అబీగయలు ప్రియులారా నాబాలుతో ఏమీ చెప్పక, నాబాలు మోటువాడు, దుర్మార్గుడు కాబట్టి, చెడగొడతాడు కాబట్టి ఈమె ఏం చేసిందంటే ఈమె త్వరపడి, గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. మనం ప్రియులారా కుటుంబ విషయంలో, దేవుని పని విషయంలో, సంఘ విషయంలో త్వరపడాలి. మనం ఏం చేయాలండి? అపాయాన్ని ఎదుర్కోవటానికి కానీ, నష్టాన్ని పూడ్చటానికి కానీ మనం ఏం చేయాలంటే ప్రియులారా మనం త్వరపడేవారుగా ఉండాలి. బైబిల్లో మనం చూస్తున్నాం కదా, ఆమె త్వరపడి, గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమె ఏం చేసింది? బైబిల్లో ఆమె త్వరపడి మనం సంపాదనకు త్వరపడతాం, సమాజంలో తిరగటానికి త్వరపడతాం, ఒకవేళ ప్రియులారా లోక సంబంధమైన కార్యాలకు త్వరపడతాము. అలాగనే మన జీవితాల్లో ప్రియులారా ఏదైనా ప్రియులారా శారీరక సంబంధమైన విషయాలు త్వరపడతాం, తినే విషయంలో, కొనే విషయంలో, కట్టుకునే విషయంలో. కానీ దేవుని పని విషయంలో, పరిచర్య విషయంలో, ప్రార్థన విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో మనం ఏం చేయము? త్వరపడం. ఇంకొకరి గురించి తెలుసుకోవటానికి త్వరపడతాం, మనం ప్రార్థన చేయటానికి త్వరపడం, దేవునికి ఇచ్చే విషయంలో త్వరపడం, ఇంకొకళ్ళు ఇస్తుంటే చెడగొడటానికి త్వరపడతాం. ప్రియులారా మనం పరిచర్య చేయము, చేస్తున్న వాళ్ళని చెడగొడటానికి త్వరపడతాం. ప్రియులారా దేవుని వాక్యం ఏమంటుందంటే, ఆమె దావీదును ఆపటానికి, తన ఇంటి మీదకి వస్తున్న శాపాన్ని తొలగించుకోవటానికి ఆమె ఏం చేస్తుందంటే ఆమె త్వరపడుతుంది. ఈ నెల అయిపోతుంది, 8వ నెలలో అడుగు పెట్టబోతున్నాం. ప్రియులారా ఒకవేళ మీరు సాధించలేనిది, సంపాదించలేనిది, సమకూర్చలేనిది, నడిపింపబడలేనిది ఏదైనా ఉన్నట్లయితే ఈరోజు ప్రియులారా ఈ నెలాఖరు చివరి ఆదివారం త్వరపడండి. మనం త్వరపడేవారుగా ఉండాలి. వర్షం వస్తే తడిచిపోతామని ఎంత త్వరగా పరిగెత్తుతాము, వెంటనే పెళ్ళైపోగానే భోజనాలు కూర్చోటానికి ఎంత త్వరగా పరిగెత్తాము. ఆధార్ కార్డు నెంబరు మాకు అడ్మిట్ చేయండి, మీకు 10,000 మీ అకౌంట్లో పడిపోయిద్ది అంటే లైన్లో నిలబడటానికి ఎంత త్వరపడతాము. దేవుని వాక్యములు ప్రియులారా
అబ్రహాం చూడండి, ఆదికాండం 18 అధ్యాయంలో 6వ వచనములో మనం చదివినప్పుడు దేవదూతలు అంటే దేవుళ్ళు ప్రియులారా ఆ ఇంటికి ఆహ్వానితులుగా వచ్చినప్పుడు వాగ్దానాన్ని నెరవేర్చడానికి అబ్రహాము శారా దగ్గర ప్రియులారా పరిచర్య చేయటానికి, నీళ్ళు ఇవ్వటానికి, ఆహారం సిద్ధపరచడానికి ఆ వచనములో 18 6వ వచనములో త్వరపడి ఏం చేశాడు అతడు? అందరు చెప్పాలి, అతడు త్వరపడి అంటే త్వరపడుతున్నాడు, అంటే త్వరగతిగా త్వరపడుతున్నాడు అంటే అతడు ప్రియులారా తొందరపడుతున్నాడు, ముందు కొనసాగుతూ ఉన్నాడు. మనం ఎంత తొందరపడి త్వరపడి దేవుని కార్యాలలో ముందుంటామో దేవుడు కూడా మనకు కలిగే నష్టాల్లో, మనకు కలిగే అపాయాల్లో, మనకొచ్చే శోధనల్లో ఆయన కూడా ముందుంటాడు, ఆయన కూడా త్వరపడతాడు. మనం త్వరపడితే మందిరానికి వెళ్ళే విషయంలో, పరిచర్య చేసే విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో, బాప్తీసం తీసుకునే విషయాలలో, బాప్తీసాలు తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే త్వరపడండి. ఎప్పుడో రాకడ అనుకుంటున్నాం, ఇప్పుడే రాకడ వచ్చేటట్లుగా ఉందంటారా లేదా? అవన్నీ చూస్తుంటే ఏమండి, రోజుకొకళ్ళు వార్తలు వింటూ ఉన్నాం. భర్తలను చంపేస్తూ ఉన్నారంట, కన్నబిడ్డలని కసాయితనంగా చంపేస్తూ ఉన్నారు, కనీసం ఒక బిర్యానీ ప్యాకెట్కి హత్య చేస్తూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి, సేవకులు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి, దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియులారా, బాప్తీసం తీసుకోవటానికి ఒకవేళ తీసుకోకుండా ఉంటే మీరు త్వరపడండి. దేవుని వాక్యములో మనం ఎప్పుడైతే త్వరపడతామో దేవుడు కూడా మనకేదైనా నష్టం కలిగినా, అపాయం కలిగినా, మన జీవితాల్లో సాతానుడు ఏదైనా తొందరలు చేసినా దేవుడు కూడా త్వరపడతాడు. లోతు ప్రియులారా అరకొర భక్తి చేశాడా, సంపూర్ణమైన భక్తి చేశాడా? చూడండి, బైబిల్లోకి వద్దాం. ఆదికాండం 19 అధ్యాయం 15వ వచనం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతుని త్వరపెట్టి, చాలు మీకు తెలుసు స్టోరీ అంతా. అక్కడ నాశనం చేయాలనుకున్నప్పుడు లోతు అరకొర భక్తి చేస్తా. లోతుని వెళ్ళమంటే సాకులు చెప్తాడు, ఇది ఇక్కడ దాక్కుంటాను, అక్కడ పోతాను, ఈ సోయరికయ్యా, ఈ తుప్పల దగ్గర, ఆ కొండ దగ్గర అంటాడు. అయితే దేవుడు ఏం చేశాడంటే ఆ పట్టణాన్ని కాల్చేసి నాశనం చేయాలనుకున్నప్పుడు భక్తిహీనులతో ఇతగాడిని అబ్రహాంతో సహవాసం చేశాడు కాబట్టి ప్రియులారా ఇతన్ని తప్పిటానికి త్వరపడ్డాడండి. స్తోత్రం. తప్పించటానికి ఏమయ్యాడండి? అందరు చెప్పండి, త్వరపడ్డాడు. తప్పించటానికి త్వరపడ్డాడు. దేవుడు కూడా ప్రియులారా అబ్రహామును బట్టి, ఎవరిని బట్టి? అబ్రహామును బట్టి. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, కొంతమంది సహవాసాన్ని బట్టి దేవుడు కొంతమందిని దీవిస్తాడు. వాళ్ళ ప్రార్థనను బట్టి వాళ్ళని దీవిస్తాడు కొంతమందిని ప్రియులారా మనమున్న సహవాసాన్ని బట్టి కూడా ఏం చేస్తాడంటే అబ్రహామును బట్టి ఏం చేశాడంటే లోతుని తప్పిటానికి ప్రారంభించాడు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, కొంత సహవాసాన్ని కొంతమందిని మనం ఏం చేయకూడదంటే మనం పోగొట్టుకోకూడదు. మనం పోగొట్టుకొనకూడదు. దేవుని వాక్యములో చూస్తున్నాం కదా, ఆమె ఒకటి త్వరపడెను. రెండవది చదవమ్మా త్వరగా, 25వ అధ్యాయంలోని 23వ వచనాన్ని చదవండి. అబిగయీలు దావీదును కనుగొని గార్ధభవనం మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములను పట్టుకొని ఇట్ల నేను. ఆమె దిగి ఏం చేసిందంటే ప్రియులారా త్వరగా దిగి, త్వరగా అన్నమాట చాలా సందర్భాల్లో ఉండిద్ది. రెండవది ఆమె దిగి ఆయన పాదములు పట్టుకున్నదంటే ఒకటి భక్తిలో త్వరపడింది, కుటుంబాన్ని రక్షించుకోవటానికి, ఇంటిని కాపాడుకోవటానికి. ఇంటిని కాపాడుకోవటం, కుటుంబాన్ని రక్షించుకునే బాధ్యత స్త్రీ మీదనే ఎక్కువ ఉంది, 90%. దేవుని వాక్యములో ప్రియులారా ఈమెకున్న రెండవ గుణం, కుటుంబాన్ని కట్టుకునే గుణం ఏమిటంటే ఈమెలో తగ్గించుకుంటుంది. ఈమె తగ్గింపు కలిగి ఉంది. మనం ప్రియులారా ఈ శత్రుత్వాన్ని, శాపాన్ని
కీడుని, నష్టాన్ని చూపిస్తాను నేను. 3 ఆశీర్వాదాలు మనం అడ్డుకోవాలంటే, ఒకటి భక్తిలో త్వరపడాలి, లోక సంబంధమైన విషయాల్లో కాదు. రెండవది ప్రియులారా, మనల్ని మనం తగ్గించుకోవాలి. మనల్ని మనం ఏమవ్వాలి చెప్పండి? తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు. తన్ను తాను తగ్గించుకునేవాడు ఏమవుతాడండి? హెచ్చింపబడతాడు. తన్ను తాను హెచ్చించుకునేవాడు ఉంటాడు చూశాడా, ఒక రోజున ఏమవుతాడు? మొత్తం పోగొట్టుకుంటాడు. మొత్తం చిల్లి గవ్వ ఉండదు. బైబిల్లో మనల్ని మనం తగ్గించుకోవాలి, తగ్గింపు కావాలి. 2, మనం అనుకున్నది సాధియాలి. మన శాపము కీడు తొలగాలి అంటే మనకేం కావాలి అంటే, రెండవది ప్రియులారా, మనకు తగ్గింపు తగ్గించుకోవాలని బోధిస్తాం, తగ్గించుకోమని ప్రియులారా క్రైస్తవులుగా మనం అనుకుంటాం. కానీ మనం తగ్గించుకోము, మనం తగ్గించుకోనము. రాకడ దినాల్లో ఉన్నాం. మనం ఎత్తబడాలి, మనకున్న కీడు శాపాలు పోవాలి అంటే మనలను మనం ఏమవ్వాలంటే ప్రియులారా తగ్గించుకోవాలి. మనల్ని మనము ఎలాగ తగ్గించుకోవాలంటే, మనుషుల ముందు తగ్గించుకోవటం కాదు, మందిరానికి వచ్చినప్పుడు తగ్గించుకోవటం కాదు, పాస్టర్ గారి ముందు తగ్గించుకోవటం కాదు. బైబిల్లో యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, త్వరగా చదవండి, టైం చాలా అయిపోయింది ప్రియులారా. 25 నిమిషాలు అయిపోయింది. యాకోబు పత్రిక 4:10. ప్రభు దృష్టికి, ఎవరి దృష్టికి తగ్గించుకోవాలి? అందరు చెప్పాలి. ఎవరి దృష్టికి తగ్గించుకోవాలి? దేవుని దృష్టికి తగ్గించుకోవాలి. మన తగ్గింపు ఎవరి దగ్గర పడాలంటే, దేవుని దృష్టిలోకి పోవాలి అంటే, ఇక్కడ నిన్ను ఒక చంప మీద కొట్టినా ఇంకో చంప చూపించాలి. మనకెవరైనా కాని మనుషులు వస్తే కుక్కను ఇదిలిచ్చినట్టు ఇదిలిస్తాం. వాళ్ళు అక్కడ ఉన్నారంటే ఆ సైడ్కి కూడా వెళ్ళం మనం. వాళ్ళు ఎదురొస్తున్నారంటే ఇటు వెళ్ళిపోతాం మనం. ప్రియులారా, దేవుడు కొన్ని సందర్భాల్లో మనల్ని అలాంటి సిచ్యువేషన్లోకి తీసుకొస్తాడు. మన జీవితాల్లో ఉన్న కార్యాలు నెరవేర్చడానికి మన ముందు శత్రువులను పెడతాడు. మనం అనుకున్నది సాధించటానికి మన ముందు మన వ్యతిరేకంగా మన కీడును కోరేవారిని పెడతాడు. ఓ హేబేలు శ్రేష్ఠుడు. హేబేలు దేవుని దగ్గరికి చేరటానికి తన రక్తం, తనకు ఒక కయ్యను ఉన్నాడా లేదా? ఏమండి? అబ్రహాం సంపూర్ణుడు, కానీ వెనక్కి లాగటానికి ఎవరున్నారు అతనితో పాటు? ఆ లోతు ఉన్నాడు. ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, యోసేపు రాజు అయ్యాడు. యోసేపు రాజు అవ్వాలంటే యోసేపు మీద పగబూని అన్నలున్నారు, అసూయపడే మనుషులు ఉన్నారు, అతని నష్టాన్ని కోరుకునే సమాజం అతనికి ఉంది కాబట్టి అతగాడు ఏమయ్యాడంటే రాజు అయ్యాడు. తండ్రి చేత తృణీకరింపబడి, అన్నదమ్ముల చేత తృణీకరింపబడి, కేవలం చివరికి సేవకుడైన ప్రియులారా సమూయేలు దృష్టికి కూడా దావీదు రాలా. అలాంటి హీన స్థితిలో ఉన్న దావీదు ఏమయ్యాడంటే రాజు అయ్యాడు. ప్రియులారా, మంచి గోధుమలుగా అవి ఆ కొట్లోనికి ధాన్యంగా నిలబడాలి అంటే అవి ఎక్కడ పెరిగిందంటే గురుగులతో కూడా పెరిగింది. ఎక్కడ పెరిగిందండి? గురుగులతో కూడా. మనం అనుకున్నది సాధియాలి అంటే సమాజంలో మనం తగ్గించుకోవాలి. అలాంటి వారి మధ్య నోవహు, ప్రియులారా, నెమ్మది నోవహు అంటే అనీతిమంతులు చుట్టూ ఉండగా అనీతిమంతుల మధ్య అతగాడు ఏం చేశాడంటే భక్తిని నిలబెట్టుకున్నాడు. నీ జీవితంలో నువ్వు హెచ్చింపబడటానికి, ఆశీర్వదింపబడటానికి, నీ బిడ్డలకు అద్భుతం చేయటానికి నీ పక్కన ప్రియులారా దేవుడే నీకు శత్రువులను పెట్టాడు. దేవుడే నీకు శోధన శ్రమలను పెట్టాడు. దేవుడే ప్రియులారా నీకు కాని వారిని ముందు పెట్టాడు. దేవుని వాక్యములో ప్రభు దృష్టికి మనం తగ్గించుకుంటేనంట, ఆ దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు 7:14 అంటాడు, తగ్గించుకున్న వారికంట 7:14 సింపుల్ మాట, తగ్గించుకుంటేనంట వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మనం తగ్గించుకుంటే, అబిగయీలు 2వది
తగ్గించుకున్నది. స్తోత్రం గట్టిగా చెల్లిద్దండి. చెప్పండి పక్కన వాళ్ళకి, మనం తగ్గించుకుందామని చెప్పండి. ఎప్పటి వరకు తగ్గించుకుందామంటే యేసు ప్రభు వారు ఒక చెంప చూపించినట్లుగా శిలువ మరణం అంత విధేయత చూపించి తను తాను అన్నాడా లేదా? అక్కడ తను తాను ఎప్పటి వరకు శిలువ మరణం, మేకులు కొట్టిన, ముళ్ళ కిరీటం పెట్టిన, కొరడాలతో కొట్టిన, ప్రియులారా 140 కొరడా దెబ్బలు కొట్టిన, హింసించిన, చిత్రహింసలు చేసిన, శిలువకు ఆఖరి రక్తపు బొట్టు కారేవారు తన్ను తాను తగ్గించుకున్నాడు. ప్రభు దృష్టికి మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు దేవుని వాక్యములో రాయబడుతున్న మాట ఏమిటంటే ప్రార్థన ఆలకిస్తాడు. ఈరోజు ఖచ్చితంగా నా దేవుడు మాట్లాడుతున్నాడు నీతోనే. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. నీ బిడ్డల కొరకు, కుటుంబం కొరకు, సమాజం కొరకు, సంఘం కొరకు ప్రార్థన ఆలకింపబడలా. నా దేవుడు 2వ దినవృత్తాంతాలు 7:14 ప్రకారంగా నీ ప్రార్థన ఆలకింపబడుతూ ఉన్నది. నా రక్త మాంసాలతో నేను చెప్పట్లేదు ప్రియులారా, ఆత్మ ఆవేశముతో అభిషేకము కలిగి పిలువబడిన ఒక దైవ సేవకుడిగా నేను ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాను. వాక్యము ద్వారా మీకు అందిస్తూ ఉన్నాను ప్రియులారా. 7వ నెల చివరి ఆదివారమున నా దేవుడు 2వ దినవృత్తాంతాలు 7:14 ప్రకారంగా మీరు తగ్గించుకొని ప్రార్థన చేయండి. మీరు ఏమైతే ప్రార్థన చేస్తారో అది దేవుడు మీకు అనుగ్రహించునుగాక. రిబదర కషీలి రిబబధరిమనమ నిమనమ దురిగిలో రకంద రీషిది రిబబబబబబబబబ లిమనమ దురిగిలో రకంద రైట్ నౌ షింబ రిక రబదరిగిలో రకంద రీషిది రిబబబధరిమనమ. ప్రభు దృష్టికి మనం తగ్గించుకుంటే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. 3వది ప్రియులారా, 25వ అధ్యాయం 24వ వచనములో నా ఏలినవాడ ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలనైన నేను చెప్పు మాటలకు ఆలకించుము. అంటే 3వది దోషాలు ఆమె ఒప్పుకుంటూ ఉంది. ప్రియులారా, మన దోషాలు ఒప్పుకోవాలి. దేవుడి కార్యం చేయాలంటే, దేవుడు దీవించాలంటే మన దోషాలను మనం దేవుని దగ్గర ఏం చేయాలి? దోషాల్లోనే ఉండకూడదు. మన దోషాలను దేవుని దగ్గర మనము ఒప్పుకోవాలి. ప్రతిదీ కూడా మనం దేవుని దగ్గర ఏం చేయాలంటే, ఒకళ్ళను తూలి ఒక మాట చెప్పినా, ఒకళ్ళ దగ్గర అన్యాయంగా మనం ఏదైనా తీసుకున్నా, చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి వచ్చి బల్పాన్ని ఎవరిదైనా బల్పం తీసుకుంటే ఆ బల్పం వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకుంటాను, ఆ బల్పం పోగొడతాను ఆ మధ్యాహ్నం మళ్ళీ వెళ్ళేటప్పటికి. దాన్ని కూడా ఒప్పుకొని ప్రార్థన చేసేవాడిని ఆ రోజుల్లో. కాబట్టి సేవకుని అయ్యానేమో అనుకుంటాను నేను ఇప్పుడు. అలాంటి మనసు కలిగి ఉన్నాను కాబట్టే ఈరోజు కూడా చూడండి, విపత్తులు, వ్యతిరేకతలు, పోరాటాలు, దేవుని నామానికి అవమానం రాకుండా సేవ అనే సంఘాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాను. ఏ కూడికి జరపాలి, ఏ కూడికి జరపకూడదు. ఏమండి, ఇదే కాపరికి ఉన్న పిలుపు, కాపరికి ఉన్న జ్ఞానం. చూసేవాళ్ళు అనుకుంటారు, అప్పుడు మా పాస్టర్ గారు అనేవాడు, అప్పుడు అనేవాడు కదా, మమ్మల్ని పక్కన పెట్టేసి నిర్దాక్షిణంగా ఆ పని చేతనైన వాళ్ళ చేతనే చేపించేవాడు. మేమేదో అనుకుంటామని ఆయన మా చేత ఇస్తే ఇల్లంతా ఏమైపోయింది? అందరికీ అప్పగింపబడదు. మన దోషాలను మనం ఒప్పుకోవాలి. బైబిల్లోకి ఒక మాట వద్దామా? 103వ కీర్తన 3వ వచనం త్వరగా. అతడు దోషములన్నిటినీ క్షమించువాడు, సంకటములను కుదుర్చువాడు. మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో మన సంకటములన్నిటినీ కూడా ఆయన కుదురుస్తాడు. నువ్వు ఒప్పుకోకుండా ఎక్కడికి తిరిగినా కాకరకాయను కట్టుకొని ఎన్ని నదుల్లో మునిగి లేసినా కాకరకాయ ఎలా ఉండిద్ది? కాకరకాయ ఎలా ఉండిద్ది? స్వీట్గా ఉండిద్దా? దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, ఆయన సంకటములను కుదురుస్తాడు. మన సంకటములను కుదుర్చాలంటే మనం దేవుని దగ్గర ఒకటి ఈమె త్వరపడింది, 2 ఈమె తగ్గించుకుంది, 3 ఈమె ఒప్పుకుంది. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే దేవుని వాక్యములో ఒక 3 కార్యాలు చేశాడు. నెంబర్ వన్ ఇప్పుడు చూడండి, A-B-C చూద్దాం. 1 సమూయేలు 25వ అధ్యాయములో
33వ మాటను మనం చదువుకుందాం. 33, నేను పగ తీర్చుకొనకుండా ఈ దినము ప్రాణము తీయకుండా నన్ను ఆపినందుకు నీవు ఆశీర్వాదము నొందుదువుగాక. మొదటి కార్యం ఏంటంటే ఈమె ఆశీర్వదింపబడింది. ఎవరు? ఒక మగపిల్లవాడు కూడా, ఒక గింజ కూడా ఉండకుండా నాశనము అయిపోవలసిన ఈమె కుటుంబము, పతనమవలసిన ఈమె బిడ్డలు, యజమానుడు, ఈమె సైన్యము, ఈమె కుటుంబము, ఈ కర్మేలు ప్రాంతం అంతా కూడా హతమార్చాలనుకొని అంతా కూడా నాశనం అయిపోవాలి. కానీ అవ్వల. దేన్ని బట్టి అవ్వల? ఈమె భక్తిలో త్వరపడింది, భక్తిలో తగ్గించుకుంది, భక్తిలో ప్రియులారా దోషాలను ఒప్పుకుంది. స్తోత్రం గట్టిగా చెల్లిదా. అప్పుడు మొదటి కార్యం ఏమిటంటే ఆమెను దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు ఆమెను ఏం చేశాడండి? ఆశీర్వదించాడు. ఈ నెల అయిపోతుంది, 8వ నెలలో అడుగుపెట్టబోతున్నాం ప్రియులారా. ఏ పని పూనుకున్నా, ఏ పనిలోనికి వెళ్ళినా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదిస్తాడు అన్నాడు కదా. ఆమెను ఆయన ఆశీర్వదించిన దావీదు ఇక్కడ క్రీస్తుకు ముంగుర్తుగా మనం చూస్తాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈ ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నారు, ఈ ఆశీర్వాదాన్ని ఇష్టపడుతున్నారు, ఈ ఆశీర్వాదాన్ని ప్రియులారా మీరు ఆశపడుతున్నారు. నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆశీర్వాదాన్ని కోరుకుంటాము, వద్దంటాము. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం, నీ చేతి పనులన్నిటినీ యెహోవా ఆశీర్వదించును. ఈ నెల అయిపోయింది, 8వ నెలలో మీ చేతులతో ఏ పని పూనుకున్నా, మీ చేతులతో ఏ పత్రాలు ఇచ్చినా, మీ చేతులతో ఏ వస్తువు ఇచ్చినా, మీ చేతులతో ఏ కష్టపడినా, మీ చేతి పనులన్నిటినీ దేవుడు ఆశీర్వదించును గాక. పక్కన వాళ్ళకి మాట చెప్పండి, మీ చేతి పనులన్నిటినీ ఆశీర్వదించును గాక. స్తోత్ర. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. మరొకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. సంతోషంగా ప్రియులారా చప్పట్లు కొట్టి గట్టిగా మహింపరుద్దాం. ఒకటి ఆశీర్వదించును. రెండవది మొదటి సమూయేలు 25లోనే 34వ వచనాన్ని మనం చూసినప్పుడు, నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోయిన ఎడల హాని చేయకుండా చాలు. ఒకటి ఆశీర్వాదం, 2 హాని కలగలేదండి. స్తోత్ర. వచ్చే 8వ నెల ఎలా ఉండిద్ది అనుకుంటున్నారేమో. దేవుడు వచ్చే నెలలో మీకు ఏ హాని కలగదు. ఆమెన్ చెప్పండి. ఒకవేళ ఏదైనా హాని ఉంటే అది మందిరంలోనే దేవుడు వాక్యములో నుండి ఇప్పుడు ఉదక స్నానము చేయించునుగాక. అదేందో నాకు తెలియదు. దేవుడు ఉచితంగా వాగ్దానాలు ఇస్తేనేమో తీసుకోరు. వాళ్ళకు ఒక 5,000, ఒక 10,000, ఒక ₹1,00,000 అయితే అర్థమవుతుందా? ఈరోజు ఉచితంగా మీతో నేను ఇస్తున్న వాగ్దానం, ఒకటి ఆశీర్వాదం, 2 మీకు ఏ హాని కలగదు. ఆమెన్ చెప్పండి. చూడండి, ఇర్మియా 29వ అధ్యాయం 11వ వచనం, నేనెరుగుదును రాబోవు దినములు కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశ్యములే కానీ హానికరమైనవి కావు. రాబోవు దినాలు మీకు ఎలాంటి అంటున్నాడంటే, అంటే 7వ దినము 7 సంఖ్య చూసాము. రాబోవు దినము ఏమన్నాడంటే వాక్యములో 8వ నెల ఎలాంటిది అంటున్నాడంటే అవి హానికరమైనవి కావు. ఆమెన్ చెప్పండి. భూమి కింద ప్రియులారా ఎన్నో ప్రయోగాలు చేసేవి, ఇవన్నీ గతించిపోతాయి. దేవుని వాక్యం గతించదు. దేవుని వాక్యం ద్వారా దేవుడు ఏమంటున్నాడంటే మీకు ఏ హాని కలగదు. 3వ మాట చదవండి, ప్రార్థన చేసుకుందాము. మొదటి సమూయేలు 25లోనే 35వ వచనం చూడండి. 35 చదవండి. తీసుకొని ప్రైజ్ ది లార్డ్. 3వ కార్యం ఏంటంటే దేవుడు ఆమెకు సమాధానమును ఇచ్చాడు. చెప్పండి అందరూ, ఏమిచ్చాడు? కొంచెం గట్టిగా చెప్పాలి ఈ మాటను ప్రియులారా. సమాధానం. ఒకటి ఆశీర్వాదం, 2 హాని కలగలేదు, 3వది ఏమన్నాడంటే సమాధానం. ప్రియులారా, నేను అంటున్నాను ఈరోజు ఒక దైవ సేవకుడిగా, సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. సొలొమోను గారు ఒక మాట అంటాడు 12వ అధ్యాయం 20వ వచనంలో,
సామెతలు 12:20 కీడు కల్పించు వారి హృదయము మోసము కలదు, సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులవుదురు. లైన్ చూడండి, 2వ లైను. సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు. నువ్వు ఎన్నిసార్లైనా కూర్చొని సమాధాన పడటానికి మాట్లాడు, దేవుడు ఖచ్చితంగా నీకు సంతోషం ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాము. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, దైవ సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరూ ఉన్న స్థలాల్లో లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట, ఆత్మానంద గీతముల్ పాడెదా. ఆనందమే యేసుని స్తుతించుట, ఆత్మానంద ఆనందమే సిలువాలో నాకై రక్తము కార్చెను, సింహాసనమునకై నన్నును సిలువాలో నాకై రక్తము సింహాసనమునకై నన్నును సింహపు కోరెల నుండి నన్ను విడిపించెను, సింహపు కోరెల నుండి నన్ను విడిపించెను. ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట, ఆత్మానంద అందరూ చప్పట్లు కొడుతూ విశ్వాసమును కాపాడుకొనుచు, విజయుడైన యేసుని ముఖమును విశ్వాసమును కాపాడుకొనుచు, విలువైన కిరీటము పొందెదా నిశ్చయము, విలువైన కిరీటము పొందెదా నిశ్చయము. ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట, ఆత్మానంద గీతముల్ పాడెదా. ఆనందమే నా మనసవీనను మ్రోగించగా, నా మనోనేత్రములందు కనిపించే ప్రభు రూపమే, నా మనసవీనను మ్రోగించగా, నా మనోనేత్రములందు కనిపించే ప్రభు రూపమే, నా మదిలోనే మెదిలేనే ప్రభు సత్తా స్వరాలు, నా మదిలోనే మెదిలేనే ప్రభు సత్తా స్వరాలు. ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట, ఆత్మానంద గీతముల్ పాడెదా. ఆనందమే. ప్రార్థన చేసుకుందాం. అలాగే దేవుని సన్నిధిలో విన్న వాక్యాన్ని బట్టి ప్రభువా, ఈరోజు నన్ను ఆశీర్వదించు, ఈరోజు నాకు హాని లేకుండా చేయాలి, ఈరోజు నన్ను సమాధానపరచాయి నెలాఖరని ప్రార్థిద్దాం. నేను త్వరపడాలి ప్రభువా, తగ్గించుకోవాలయ్యా, దోషాలను ఒప్పుకునేవారుగా ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి సర్వాధికారి మీకు వందనాలు. ఈ పరిశుద్ధ ఆదివారం ప్రభువా, అబిగయలు త్వరపడింది ప్రభువా, తగ్గించుకున్నది, దోషాలు ఒప్పుకుంది ప్రభువా.
అప్పుడు మీరు తన్ను ఆశీర్వదించారు, హాని తొలగించారు, సమాధానపరిచారు తండ్రి. మీకు వందనాలు. ఈ నెల అయిపోయి నీ బిడ్డలు వచ్చే మాసంలో అడుగు పెట్టబోతుండగా ఆశీర్వది తండ్రి, హాని తొలగియండి, సమాధానపరచండి తండ్రి. మీకు వందనాలు. నీ బిడ్డలు కష్టము, రెక్కల కష్టాలను దీవించి ఆశీర్వది, మేలులతో అభిషేకముతో నింపు ప్రభువా. కూడిన సంఘాన్ని బలపరిచి, ఎవరు ఈ అవసరతతో వచ్చారో ఒక్కొక్క మెట్టు దిగుతూ వాళ్ళు ప్రార్థించుకొని వెళ్తుండగా వారికి ఉన్న సమస్యలు ప్రభువా విడుదలిచ్చి నడిపిమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క నిత్య సత్యకృప, పరిశుద్ధాత్మ యొక్క అన్ని సహవాసము కూడిన సంఘానికి, ప్రాంతానికి తోడై ఆశీర్వదించి బలపరిచి నడిపించునుగాక. ఆమెన్.